వీళ్ళు ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు తప్పించి వీళ్ళ దగ్గర నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఇటువంటి పిరికి పంద చర్యలకి వీళ్ళు పాల్పడరు. వీళ్ళు చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నాను నేను. నేను బ్రేవర్ నుంచి చెప్తున్న మాట అదేనండి. వీళ్ళు చాలా ప్లాన్డ్ గా మైండ్ గేమ్ ఆడుతారు. డైరెక్ట్ గా 1-1 వచ్చి భారతదేశంతో తాడో పేడో తెలుసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు లేవని చెప్పేసి మనం చాలా స్పష్టంగా మనకు అందరికి కూడా తెలిసిందే. కానీ ఏదైతే వీళ్ళ యొక్క మైండ్ గేమ్ ఏంటంటే ఇంటర్నల్ గా ఏదైతే భారతదేశం ఉందో ఇంటర్నల్ గా కమ్యూనిటీ బేస్ గానో లేకపోతే ఇంకో అంశం గానో ఇక్కడ ఒక చిచ్చుని రాజేసి తద్వారా ఆ వీళ్ళని మనం ఇచ్చేయాలని చెప్పి ఒకటైతే, రెండోది ఆ కాశ్మీరీ యువకుల్ని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందండి. మనం చూసుకుంటే కనుక చాలా మెరుగుపడింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఏ విధంగా అంటే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడున్న ఇందాక మేజర్ గా కర్నల్ గారు కూడాను ఇదే మాట చెప్పారు ఆయన. నేను కూడా డే 1 నుంచి ఇదే మాట చెప్తాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కాశ్మీర్ని మనం ఈ రోజున వాళ్ళని ఒక క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ అంశం జరిగిన తర్వాత ఎంతైతే మొత్తం రెస్ట్ ఆఫ్ ద కాశ్మీర్ లో భారతదేశంలో ఎంతమంది అయితే నిరసనకారులు బయటకు వచ్చి ముస్లిం సమాజం నుంచి మాట్లాడుతున్నారో దానికి డబల్ కేవలం కాశ్మీర్ లోనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చంపింది కేవలం 26 మంది హిందువుల్ని కాదండి, వాళ్ళు చంపింది ఎంటైర్ కాశ్మీర్ని చంపేశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కంప్లీట్ గా డిపెండ్ అయ్యేదే ఈ మన పర్యాటక రంగంపై. అటువంటి పర్యాటక రంగం ఈ రోజున పూర్తిగా కుదేలైపోయింది. అది ఎక్కడ కూడా దూరం దూరం దాకా వెళ్ళేటటువంటి వాడికి కనిపించట్లేదు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో కాశ్మీర్ లో ఈ ప్రజలు ఏం చేశారంటే ఈ యువకులు వాళ్ళ యొక్క ఏదైతే జీవనోపాధి ఉందో వాళ్ళకి బ్రహ్మాండంగా దొరుకుతున్నప్పుడు ఇటువంటి పనుల వైపుకి ఇటువంటి చెడు వ్యసనాల వైపుకి వీళ్ళు చూడరు. ఇప్పుడు దీన్ని వీళ్ళు దెబ్బ కొట్టంగానే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అక్కడ ఆర్థిక మాంద్యం లేకపోతే ఆర్థిక 3 పూట్ల తినాలి కదండి ఎవడైనా కానీ. ఇప్పుడు పర్యాటకులు అనేది రాకపోతే వాడు ఏం తింటాడు? ఎప్పుడైతే ఇది జరుగుతుందో రాబోయే 2-3 నెలల్లో ఏంటంటే ఈ యువకుల్ని నెమ్మదిగా డబ్బులు ఎరేసి వాళ్ళని మళ్ళా ఈ స్టోన్ ప్లేటింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మళ్ళా తయారు చేసుకొని మళ్ళా ఏంటంటే ఇంటర్నల్ వార్ ని మొదలు పెట్టాలి అని చెప్పేసి ఈ రోజున వీళ్ళు చేసినటువంటి అటాక్ ఏంటంటే చాలా ప్లాన్ గా చేసినటువంటి అటాక్. నేను అందుకోసమే నేను అంటున్నాను, ఇటువంటి పరిస్థితిలో ఏంటంటే యాజ్ ఏ ఇండియన్ గా వీ హ్యావ్ టు ఫేస్ దిస్. అంతేగాని ఇది ముస్లిం చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడంటే కనుక ఎక్కడో పాకిస్తాన్ లో ఉన్నటువంటి నీచ్ కమీన్ కుత్తే లఫింగిగాడు చేసినటువంటి పనికి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో చేసినటువంటి ముస్లింలు రెండో అతిపెద్ద మెజారిటీ కమ్యూనిటీ అయినటువంటి ముస్లింల మీద అపనింద వేస్తే అది ఎంత డేంజర్ అవుతుందండి. అది ఆ కమ్యూనిటీలో ఎంత ఒక ఇప్పుడు వేరే సిబ్లీ గారు మీ ఆవేదన అర్థమైంది. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటండి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అదేదో మీరే దోషుల్లాగా ఎవరు మాట్లాడినా మిమ్మల్ని ఏదో వీళ్ళంతా కూడా తప్పుడు మనుషులు అన్నట్లుగా చూసేవి కానీ ఆ మాట్లాడడం కానీ అసలు ఎలా ఉంటుంది సార్ అది ఆ ఇబ్బందికర పరిస్థితి? అలవాటు పడిన ప్రాణం అండి అది. కర్నల్ గారికి బాగా తెలుసు. అలవాటు పడిపోయిన ప్రాణం అంతే, ఇంకేం లేదు. కానీ నేను ఒక్కడైతే చెప్తాను సార్, అరే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పదే ఏంటంటే గత 11 సంవత్సరాల నుంచి అయితే ఇది మరీ ఎక్కువ అయిపోయింది. నేను ఈ సమయంలో రాజకీయం మాట్లాడకూడదు అని చెప్పి నేను మాట్లాడలేదు. కానీ ఈ టైంలో కూడాను ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు కూడాను హిందూ ముస్లిం చేస్తూ ముస్లింలను ఒక బూచీగా చూపించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎవరైతే చేస్తున్నారో ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆ కాశ్మీర్ లో చేసినటువంటి ఆ పాకిస్తాన్ మిలిటెంట్లు ఉగ్రవాదులు చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రకి సహకరించిన వాళ్ళు అవుతారంటాను నేను. ఎందుకంటే వాడికి కావాల్సింది అదే. వాడికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ మేము ఇక్కడ విడిపోయి మేము కొట్టుకొని సావాలి. సిబ్లీ గారు ఆ విజువల్స్ మీరే ఆ పాక్ జెండాని తగలబెట్టింది. రైట్ సార్, నేను చూస్తున్నా. ఎనీహౌ సార్, అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ ముస్లింల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా వెళ్తుంది అనేది, వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు అనేది చెప్పాలంటే కనుక దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. కరోనా టైంలో ఏం జరిగిందనేది మనందరికి కూడా తెలుసు. ఇది వచ్చిందే ముస్లింల వల్ల అని చెప్పేసి మొత్తం వ్యాప్తి చేశారు. అంటే నాట్ ఇదని లేకపోతే ఇంకోటని కాదండి. ప్రతి అంశంలో కూడా ఎక్కడో చోట తీసుకొచ్చి ముస్లిం యాంగిల్ ని నుంచోపెట్టడం అనేది ఒక సామాన్యంగా తయారైపోయింది. ఇటువంటి ఈ కరోనా టైంలో అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇదే హైకోర్టులు ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయం కాకుండా ముస్లింలను సేవ్ చేసే టాపిక్ గా మారుతుంది.
హ్మ్? ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం దాని విషయాలు మా చర్చించకుండా ముస్లింల తరఫున వకాలతు పుచ్చుకొని 100% ఇండియన్ ముస్లిం కరెక్ట్ అని ఆ టాపిక్ నేను రాంగ్ అనట్లేదు, కానీ ఆ టాపిక్ అట్లా మారుతుంది, అది కరెక్ట్ అరే కాదండి వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవాలి కదా వాళ్ళ ఆవేదన. ఏమండి ఒక్క పూట అక్కడ నువ్వు ఏ మతస్థునివి అని అడిగి చంపింది ఆ విషయం మాట్లాడి తర్వాత వీళ్ళు చెప్పొచ్చు. హ్మ్. అక్కడ ఏ మతస్థుని అడిగి నువ్వు ఆ కల్మా చదువు